అని మనము జంతువుల నుండి పక్షుల నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అంటారు కదా. చూడండి, చీమ అది ఎండాకాలంలో దానికి కావాల్సిన ఫుడ్ అంతా స్టోర్ చేసుకుని వర్షాకాలంలో హెల్ప్ అవుతుంది కదా. చూడండి, కోడిపిల్ల ఎంత చిన్నగా ఉంది, అయినా అంత పెద్ద పిండి ముద్దను కూడా అక్కడ పెట్టాను దానికి, అక్కడికి ఇక్కడ వరకు లాక్కొచ్చుకుంది. నేను ఇక్కడే ఉన్నాను కానీ ఇక్కడ కూర్చొని తింటుంది అనమాట. ఏంటంటే మనమైనా అంతే, ఏదైనా కానీ సాధించగలము, చేయగలము అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. చూడండి, అంత చిన్న ముక్కుతోటి అంత పెద్ద పిండి ముద్దని ఇంతవరకు లాక్కొచ్చింది. అదే టాలెంట్ అంటే, చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉంటే దేన్నైనా సాధిస్తాము. చూడండి, అది ఎంత ముద్దుగా తింటుందో. అలా మనము అనుకుంటాం, చిన్నపిల్లల దగ్గర నుండి ఏం నేర్చుకుంటాము, పిల్లలకు మనం నేర్పిస్తాం. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. పక్షుల దగ్గర నుండి, జంతువుల దగ్గర నుండి, ఇంకోటి కోడిపిల్ల దగ్గర నుండి కూడా. చూడండి, సాధించాలి అనే పట్టుదల ఉందనుకోండి, సాధిస్తుంది. అది ఇంత చిన్న ముక్క కూడా పోనిస్తలేదు, అంత పెద్ద ఉంది కదా పిండి, కింద ఎక్కడో పడిపోయింది, వదిలేయచ్చు కదా, వదిలేయట్లేదు. అంటే మనం కూడా అంతే, మన దగ్గర డబ్బు ఉంది కదా అని అంతా అందరికి పంచి పెడుతూ పోయామనుకోండి, మన దగ్గర కావాలన్నప్పుడు ఏమీ ఉండదు. ఉన్నప్పుడు దాన్ని దాచిపెట్టుకోవాలి. చూసారా, ఆ విషయాన్ని కూడా మనం దీని దగ్గర నుండి తెలుసుకోవచ్చు.